మా డిపోలో జరిగేటువంటి అన్యాయము అరాచకము ఏ డిపోలో లేదు. మా డిపోలో పెంచినటువంటి కిలోమీటర్లు కూడా ఎక్కడ ఏ డిపోలో కూడా లేదు. సోలాపూర్ డ్యూటీ 3 రోజులు ఉంటే కూడా నైట్ సర్వీస్ 3 రోజులు ఉంటే కూడా 2 రోజులు చేసిర్రు. వితిన్ ఒక ఏడాది క్రితము బలవంతంగా మమ్మల్ని వట్టి తోలిచ్చిర్రు. రాంగా ఏదో తప్పిదారు వల్ల యాక్సిడెంట్ అయింది. నేను చనిపోయేటోని కూడా బతికిరా, మా డ్రైవర్ కూడా చనిపోయేటోడు బతికిండు. ప్యాసింజర్లకు కూడా చిన్న దెబ్బలు తాకినాయి. ఆ బండి డ్యామేజ్ అయిందని చెప్పి 25 లక్షల డిబిట్ చేసిర్రు మా డ్రైవర్ కూడా. ఇంక్రిమెంట్ 2 కుమ్యులేటివ్ ఇంక్రిమెంట్ అని చెప్పి కూడా కట్ చేసిర్రు. ఇది ఏ పార్టీ న్యాయం, ఏది ఎప్పుడు మీకు తెలియపరచామన్నా కూడా చూస్తాం అని చెప్పి మా మేనేజ్మెంట్ వాళ్ళు కానీ మా డిపోలో ఉన్నటువంటి డిఎం సిఐ కూడా తప్పిపుచ్చిర్రు. అక్కడ జరిగినటువంటి సంఘటనను కూడా ఎఫ్ఐఆర్ కాపీ కాకుండా దాన్ని ఏదో తాత్కాలికంగా నామమాత్రంగా తీసుకొచ్చిర్రు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు కాలేదు, మళ్ళీ డ్రైవర్ల ఉన్నటువంటి బాధలేంది. ఇప్పుడు మళ్ళా కొత్తగా బీదర్ పెట్టిర్రు. ఆ బీదర్ కూడా ఒకటే డ్రైవర్ పోయి రావాలి. ఒక్క డ్రైవర్ పోయి రావాలంటే కనీసం 1 పాస్ చేద్దామంటే కూడా దానికి టైం ఉండదు. కరాఖండిగా మొదలుపెట్టి మా సీఐ చేసేటువంటి అరాచకము అన్యాయము ఎవరి మీద ఎక్కడ చూపిస్తుంది, ఏం కథ. బండి పోతుంటే డ్రైవర్ కు ఇంత రెస్ట్ అనేటువంటిది కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ బిచ్చుకుందా అని పెట్టింది. ఒక డ్రైవర్ ఏదన్నా జరిగితే బాధ్యత ఎవరు? బండి పైట మీద ఎత్తుంటే కూడా బండి కాంపిటీషన్లు ఉంటాయి. తొవ్వంటి పోతుంటే కూడా ఇద్దరు ఉండగా కూడా బైకులు అడ్డం పెట్టి హారను సరిగా రావు, బండ్లు పికప్ లేవు, కేంపేలు రాదని కొంత పైసలు తీసుకురాలేదని కూడా కొంతసేపు ఆపుడు, 1-2 గంటలు ఆపుడు, బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. డ్రైవర్ అంటే కండక్టర్ అంటే కూడా వాల్యూ లేకుండా మా డిపోలో ఉన్నట్టు ఏ డిపోలో కూడా లేదు. ఇటువంటి అన్యాయాన్ని మాకు న్యాయం చేయరి.